డెవలప్మెంట్స్ ఏంటంటే, ఒకటి బెజవాడది హఠాత్తుగా సుజనా చౌదరి గారు రంగంలోకి వచ్చేసారు. అంటే జనరల్గా వారికి చంద్రబాబు గారికి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా చంద్రబాబు గారి నోటీసులో లేకుండా బీజేపీ తరఫున నేను పోటీ చేస్తానని సుజనా చౌదరి గారు చెప్పడం అనేది జరగదు. జనాలకు ఉన్న ఒక కామన్ అండర్స్టాండింగ్ అది. పాపం ఊరించి చిన్ని గారిని తీసుకొచ్చేశారు. చిన్ని గారిని రేపొద్దున ఒకవేళ పొత్తు కుదిరితే పొత్తులో భాగంగా మరి చిన్ని గారి కన్నా ఆర్థికంగా బలవంతుడు, ఆ మాటకు వస్తే నాని గారి కన్నా బలవంతుడు ఆర్థికంగా సుజనా చౌదరి గారిని నుంచోబెడితే చిన్ని గారికి హ్యాండ్ ఇచ్చినట్టే కదా. ఇంత కష్టం పడి పాపం ఆయనకు సీట్ లేకుండా పోతుందేమని ఒక ఆందోళన, నాయుడు గారి అవసరాల దృష్ట్యా ఆ రకమైన మార్పులు చేస్తారని ఒక అనుమానం, ఇవి తెలుగుదేశం క్యాడర్స్లో ఉన్నాయని నేను చెప్పేది. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అలయన్స్ లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకవేళ మేబీ రకరకాల ప్రయత్నం ఏమైనా కేసీఆర్ నాని గారు ఏమైనా పొమ్మనకుండా పొగబెట్టారా అంటే చిన్ని గారని, జస్ట్ గివింగ్ స్పెక్యులేషన్, చిన్ని గారి ద్వారా చిన్ని గారి టికెట్ ఇస్తామని మెసేజ్ ఇస్తూ కేసీఆర్ నాని గారి సొంతంగా బయటకు వెళ్ళిపోయేటట్టు ఏమన్నా ఇచ్చారనేది ఒకసారి ఆలోచించాల్సింది ఒకటి. రెండోది, ఇప్పుడు ఒకవేళ పొత్తులో భాగంగా ఒకవేళ సుజనా చౌదరి గారికి మీరు అనుకున్నట్టు స్పెక్యులేషన్ ప్రకారం కానీ ఇచ్చారనుకోవట్లేదు. ఉన్న స్పెక్యులేషన్ నేను మీతో షేర్ చేశా, నాకు అట్లా సందేహాలు ఏం లేవు. లేదు, ఆ స్పెక్యులేషన్ ప్రకారమే ఇస్తే దట్ ఈస్ అగైనే కదా, మళ్ళా కేసీనేని వాళ్ళ కుటుంబంలో ఇది పెట్టేసి, కాకపోతే ఏమైనా అసెంబ్లీ టికెట్ ఏమైనా ఇస్తారో లేకపోతే ఏదో ఈ విల్ బి అకామిడేటెడ్ ఇన్ డిఫరెంట్ వే ఉండొచ్చు, తెలియదు నాకు తెలిసి. సో ఆ విధంగా ఉండొచ్చు. రాజకీయాల్లో ఈ అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ లాస్ట్ మూమెంట్ లో ఖచ్చితంగా ఇప్పుడు పొత్తు ధర్మం అని రకరకాలుగా చేసేదానికి అవకాశాలు ఉన్నాయండి, అలా డౌట్ ఏం లేదు. దాంతోపాటు జోగయ్య గారి లేఖ, తాజా లేఖ మీద ఏమంటారు? మొత్తానికి ఎవ్వరు